హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. ఈరోజు సింపుల్గా ఈజీగా బిగినర్స్ కూడా చేసుకునే విధంగా పన్నీర్ బిర్యానీ అనేది చూపిస్తున్నానండి. ప్రెషర్ కుక్కర్లో అనమాట. దీనికి నేను మనకి రైస్ కుక్కర్కి వచ్చే కప్పుతో 3 కప్పుల బియ్యం అయితే తీసుకున్నానండి. అవి నానబెట్టేశాను. ఇంకా టమోటా, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. పన్నీర్ కూడా అలానే కట్ చేసుకున్నాను. బఠానీ వచ్చేసి మన ఇష్టం అండి, అది పూర్తిగా ఆప్షనల్. ఇవన్నీ వచ్చేసి చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు, యాలుక్కాయలు, లవంగాలు అవన్నీ పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పన్నీర్ని వచ్చేసి మ్యాగ్నేట్ చేస్తున్నాను. సాల్టు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, 1 స్పూను పెరుగు, కొంచెం నిమ్మకాయ పిండానండి, ఒక హాఫ్ బద్ద. ఇది వచ్చేసి ఒక హ్యాండ్తో కెమెరా పట్టుకొని ఒక హ్యాండ్తో అన్నీ చేసుకోవడం కదండి, కొంచెం కష్టమే. అలానే తీసాను. నా ట్రైప్యాడ్ అనేది ఇరిగిపోయింది. కొంచెం ధనియాల పొడి అండి, తర్వాత కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసేసి మొత్తం పన్నీరు ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలండి. డీటెయిల్గా చెప్దామన్నట్లు నేను కొంచెం వీడియో అనేది లెంత్ అయ్యిందండి. ఇట్లా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేశారండి. రైస్ కూడా నానబెట్టేసుకున్నాను కదా. తర్వాత 15 మినిట్స్ తర్వాత అండి ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. దాంట్లో ఒక 3 to 4 స్పూన్స్ నెయ్యే వాడానండి, ఆయిల్ అనేది వాడలేదు. అది కూడా మన ఇష్టం అండి. హాఫ్ నెయ్యి, హాఫ్ నూనె అయినా వాడుకోవచ్చు, లేదు అచ్చంగా నూనెతో అయినా చేసుకోవచ్చు అండి, మన ఇష్టము. నేను టేస్ట్ బాగుండిద్ది అన్న ఉద్దేశంతో అచ్చంగా నెయ్యితోనే చేస్తున్నాను. నెయ్యి కరిగేదాకా ఉండి మంట అనేది మీడియంలో పెట్టుకున్నాను. తర్వాత మసాలా దినుసులన్నీ వేసేసాను, బిర్యానీ ఆకుతో పాటు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తాయి. అందరితో పాటు నన్ను కూడా సపోర్ట్ చేయండి. తర్వాత ఆనియన్స్ వేసుకున్నానండి. కుక్కర్లోనే కాబట్టి మరి అంత వేగేదాకా ఏమీ ఉంచట్లేదండి నేను. అంటే మీడియంగా వేగినా సరిపోతుంది, పూర్తిగా వేగేదాకా అయితే ఉంచను. మసాలాలు కూడా చాలా తక్కువగా వేస్తానండి, స్పైసీ ఉండదు, మనకి ఇబ్బంది కూడా లేకుండా ఉంటుందండి. ఎందుకంటే మసాలా ఎక్కువ తినటం వల్ల కడుపులో మంట ఇలాంటివి వస్తాయి కదా, అవేమీ రాకుండా ఉంటాయి. చాలా అంటే చాలా తక్కువగా వాడతానండి మసాలాలు. వీడియో తీయడానికి టైం ఉండక కుకింగ్ వీడియోస్ అనేది తీయట్లేదండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాం. ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికైతే నేను 1 స్పూన్ అనేది వేసానండి. అది ఒకసారి అలా కలిపేసుకొని ఇప్పుడు టమోటా అవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి, అవన్నీ వేద్దాము.
అవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. ఎక్కువ టైం కూడా పట్టదండి. అంటే నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ, కుకింగ్ చేస్తూ టైం తీసుకుంది కానీ, లేదంటే కరెక్ట్‌గా మనము టమోటా, ఆనియన్ అయన్నీ కట్ చేసుకొని పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్‌లో అయిపోతుందండి. బఠానీ కూడా అంత ఎక్కువ నానే పని లేదు. బియ్యంతో పాటు ఇవి కూడా నానబెట్టేస్తే సరిపోతుంది. ఫ్రోజన్ బఠానీలే కాబట్టి. ఇది కూడా పూర్తిగా ఆప్షనల్ అండి. కొంచెం ప్రోటీన్స్ అవి ఉంటవి కదా! మా అబ్బాయి తింటాడు దీంట్లో అన్నట్లు నేను వేశాను. ఎందుకంటే పన్నీరు కొంచెం మంచిగా తినొచ్చు కదండీ! మొన్న బాబుకి ఫీవరు రావడం వల్ల చికెను ఇలా నాన్ వెజ్ ఏం పెట్టట్లేదు. అందుకని పన్నీరు తీసుకున్నామన్నమాట. విడిగా కూడా చేస్తాను. కాకపోతే ఎక్కువ నాన్ వెజ్జే తింటా ఉంటాం కాబట్టి. ఆ తర్వాత వచ్చేసి పన్నీర్ ముక్కలు కూడా వేసేసానండి. ఒకసారి అలా కలిపేసుకొని ఒక 3 మినిట్స్ అట్లా ఉంచేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి అనేది వేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. దీంట్లోకి చికెన్ కర్రీ కానీ, ఆలు కుర్మా కానీ ఏదైనా బాగానే ఉంటుందండి. మళ్ళీ పన్నీర్ కర్రీ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఆ రోజు ఏం చేయలేదు. మేము ఎక్కువ రైతాతో తినేస్తాము. ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా వేసానండి. తర్వాత సరిపడా సాల్ట్ అండి. ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ తగ్గితే చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. నేను వేసిందైతే కరెక్ట్‌గా సరిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ పన్నీర్ ముక్కలలో కొంచెం సాల్ట్ అనేది వేసాం కదా! అట్లా చూసారా వాటర్ అనేది బయటకు వచ్చేసినవి. ఇప్పుడు నేనేం చేస్తానంటే అండి, బియ్యం ముందు వేసేస్తాను. ఒక 2 మినిట్స్ బియ్యం అలా కుక్ చేస్తాననమాట. ఆ తర్వాత వాటర్ అనేది పోస్తాను. గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ అనేది పోస్తా అండి, గ్లాస్ బియ్యానికి. అయితే ఇప్పుడు మనకి కొంచెం వాటర్ అనేది వస్తుంది కాబట్టి నేను 3 గ్లాసులు బియ్యం వేశాను కదా! 5:30 గ్లాసు వాటర్ అయితే పోస్తానండి. అంటే ఒక హాఫ్ గ్లాస్ అనేది తగ్గిచ్చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను బియ్యం నానబెట్టాను. ప్లస్ కొంచెం వాటర్ అనేది మనకి కుకింగ్ అయినప్పుడు బయటకు వస్తవి కదా! అందుకని సరిపోతుందండి. పొడి పొడిలాడుతా రైస్ అనేది ఉంటుందన్నమాట. వేసేసి ఈ టైంలో నేను కొంచెం టేస్ట్ అనేది చూస్తే మనకి సరిపోతుందండి. సాల్ట్ అనేది తగ్గితే ఇక్కడ వేసుకోవచ్చు, తగ్గకపోతే ఓకే, సరిపోతే కనుక. ఈసారి నుంచి ఇంకొంచెం తగ్గించేలాగా చూస్తానండి వీడియో లెంత్ అనేది. ఇంకిక్కడ ఒక స్పూను నెయ్యి అనేది వేసానండి. మళ్ళీ వేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. విజిల్స్ వచ్చాక పొయ్యి కట్టేసానండి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఎమ్మి ఎమ్మి పన్నీర్ పలావ్ అనేది రెడీ అండి. చూసారా, మసాలాలు తక్కువగా ఉన్నది. చక్కగా మనం అంటే స్పైసీనెస్ లేకుండా పిల్లలు ఇష్టంగా తింటారండి. ఆ రోజు తినే మీద ఒక ముద్ద ఎక్కువే తింటారు కానీ తక్కువ తినరు. దీంట్లో కూడా నేను డిఫరెంట్ చేస్తానండి. అవి కూడా ముందు ముందు వస్తాయి వీడియోస్ అనేవి. ఒకసారి మీకు
టేస్ట్ కూడా చూశానండి అప్పుడే. చాలా అంటే చాలా బాగుంది. మా బాబుకి క్యారేజీ కూడా బాక్స్ పెట్టేసి పంపించాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందు ముందు మీకు మంచి మంచి వీడియోస్ అనేవి వస్తాయండి. అందరితో పాటు నన్ను కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి, ఆదరించండి. మా బాబుకి బాక్స్ కూడా పెట్టేశానండి. తను అడిగాడని నేను చేశానన్నమాట. కొంచెం లేట్ అవుతుంది కదండి, అందుకని మ్యాక్సిమం క్విక్గా అయ్యే వంటలే చేస్తాను. నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, మా బాబుని స్కూల్కి పంపాలి కాబట్టి అవ్వదనమాట. వీడియోస్ తీయడానికి అస్సలు అవ్వదు. ఇంక సరే ఎటు చేస్తున్నాను కదా అని చెప్పి కొంచెం కష్టమైన ఇష్టంతో చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.